సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. అందరూ బాగుండాలని, ఆనందంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ప్రేమగా ఉండాలని ఆ దేవాది దేవుణ్ణి కోరుకుంటూ మనం ఈరోజు 12వ అధ్యాయంలోకి వెళ్తూ ఉన్నాం. డాక్టర్కి రాముడిగా కనబడ్డాడు. వెంటనే సాయిగా కనబడ్డాడు. ఈయన యోగ సంపన్నులు అనే నిర్ణయానికి వచ్చాడు. అంటే ఏదో ఒక మహిమ లేనిదే మనం ఆకర్షింపబడం. కాబట్టి వాళ్ళు చెయ్యాలని చేయరు. అతను రాముడు భక్తుడు కాబట్టి రాముడిగా దర్శనమిచ్చాడు, నమ్మకం కుదుర్చుకునేదానికి. అదే చెప్తాడు ఇక్కడ. వీరు కేవలం ఇదొక్క మాటను గుర్తుపెట్టుకుంటే చాలండి. మనం వీరు కేవలం ఇంక ఏదే పనే లేదు వాళ్ళకి. సొంత కుటుంబం, భార్య, బిడ్డలు అలా లేవు వాళ్ళకి. సత్పురుషులకి లేవండి. కొంతమంది భార్య బిడ్డలు చూసుకుంటూ ఇది చేస్తారు, అదొక కేటగిరీ. అట్లా కాదు ఇక్కడ. వీరు కేవలం అండర్లైన్ ఇన్ అవర్ మైండ్స్, మన మనసులో గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన అంశం బాబా గురించి. ఈయన కేవలం జగత్తును ఉద్ధరించడానికి. నాకు భలే నచ్చిందండి ఈ వాక్యం. జగత్తు అంటే ఎవరు? మనమే. జగత్తు అంటే మనమే, జీవులమే. అది వేరే లేదు. జగత్తును ఉద్ధరించడానికి ప్లస్ జీవులను, జగత్తును ఉద్ధరించడం అంటే చెట్లు, చేమలు, రాయి, రప్పలను కూడా ఉద్ధరిస్తాడు ఆయన. అది జగత్తును ఉద్ధరించడం అంటే. ఎస్, వీరు కేవలం ఏంది చిత్తు కోరికలు కూడా ఉద్ధరింపబడ్డాయి. హేమాద్రి పంత్ గారు చిత్తు కాగితాలను కూడా ఉద్ధరించే ప్రయత్నం చేశాడు అని చెప్తారు. అట్లా ఈయన జగత్తును ప్లస్ జీవులను, జీవం ఉన్నటువంటి జీవులను, జగత్తును అంటే చెట్లు, చేమలు, ఆకులు, నదులు, సముద్రాలు, వీళ్ళన్నిటిని కూడా ఆయన ఉద్ధరించే ప్రయత్నం చేస్తాడు. అయితే మనకు అది అర్థం కాదు. అంతే, చెట్టు పడిపోయింది ఏదో అనుకుంటాం మనం, అంతే, దాని ఆయువు అంతటితో తీరిపోయింది. మళ్ళీ దానికి వేరే జన్మ. చెట్టుకి ప్రాణం ఉందిగా, దానికి మళ్ళీ వేరే జన్మిస్తాడు. ఒక మాట ఏంటంటే, ఒక ప్రజల్లో పెద్దవాళ్ళు అనుకునేది 10,000 జన్మలు చెట్టుగా ఎత్తితే మనిషి జన్మగా వస్తాడని ఒక నానుడు ఉంది ప్రజల్లో. 10,000 సంవత్సరాలు చెట్లుగా ఉండాల. ఎందుకు చెట్టుగా పుట్టిస్తాడు 10,000 సంవత్సరాలంటే, దానికి సహనం ఎక్కువ, ఇవ్వడమే తెలుసు. శ్రద్ధ, సబూరి దాని దగ్గర ఉన్నాయి. అలా నీకు ఆ సంస్కారం అలవాటైపోయింది దానికి. అది మనిషిగా వస్తే అట్లాగే ప్రవర్తిస్తాడనేటువంటి ఆలోచనతో భగవంతుడు 10,000 సంవత్సరాలు చెట్టుగా పుట్టించి తర్వాత మానవ జన్మనిస్తాడు అని ఒక
వాక్యం, ఒక ప్రసిద్ధి చెందిన నానుడి. ఆ విధంగా ఆయన జగత్తును మరియు జీవులను జనన మరణాల చక్రము నుండి తప్పించడానికి, అది మనల్ని జనన మరణ చక్రము నుండి తప్పించేదానికి నిర్గుణ నిరాకారము నుండి సాకార రూపముతో ప్రపంచానికి వచ్చాడు. ఆయన వచ్చిన పని అది. ఈరోజు మధ్యాహ్నం నేను యోగ వేమన సినిమా చూశాను. చిత్తూరు నాగయ్యది. చూడండి, మీరు సెకండ్ హాఫ్ నుంచి చూడండి కావాలంటే. ఫస్ట్ హాఫ్ కూడా చూడండి. నిజంగా ఒక అద్భుతమైనటువంటి, అంతా మన సత్సంగం అనిపించింది. చూడండి, కళ్ళలో నీళ్ళు వస్తాయి. యూట్యూబ్లో ఉంటుంది, కొట్టండి, వచ్చేస్తుంది. పైసా ఖర్చులే. నీకు పొద్దుపోద్ది, విషయం తెలుస్తుంది. రెండు ఉన్నాయి. కాదు, యోగ వేమన. వాళ్ళు వేరే అనుభవించేశారు. ఈ స్వరూపాలు అట్ట కాదు. పుట్టింది మొదలు మనల్ని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉండారు. కాబట్టి వీరు నిరాకారము నుండి సాకార రూపముతో ప్రపంచానికి వచ్చారు. ఎవరు? బాబా లాంటి మహాత్ములు. అంటే మళ్ళీ చెప్తున్నాడు, నీకు ఆకారం లేదు, వాళ్ళకి ఆకారము లేదు. నీ కోసరం నువ్వు ఆకారముతో ఉన్నావు కాబట్టి నీ ఆకారములోనే వచ్చి నీకు బోధ చేసి వెళ్ళిపోయారు. అది క్షణంలో సాయి, క్షణంలో రాముడిలా కనిపించినటువంటి వీరు ప్రత్యక్ష కల్పవృక్షం. నా చేత సాష్టాంగ ప్రణామాన్ని చేయించి నా అహంకారాన్ని అణిచివేశాడు అని అనుకున్నాడు ఆ డాక్టర్. మళ్ళీ ఏమనుకున్నాడు? చూడండి మనసు ఎట్ట పనిచేస్తుందో. సాయిబాబా నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అని దీక్ష పూనుకొని షిరిడీలో ఉపవాసంతో ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఉపవాసంతో ఉన్నాడు. అలా 3 రోజులు గడిచాయండి. 4వ రోజు ఏం జరిగిందంటే, డాక్టర్ స్నేహితుడు ఒకడు సాయిబాబా దర్శనానికి అక్కడికి వచ్చాడు. అతనిని 9 ఏళ్ళైంది ఆయన చూసి. 9 ఏళ్ళకి కలుసుకున్నందుకు మన డాక్టర్కి పరమానందం కలిగింది. అతనితో పాటు ఇతను కూడా మసీదుకి వెళ్ళాడు. వెళ్తూ బాబాకి వందనం చేశాడు. అప్పుడు బాబా అన్నారు, ఏం డాక్టర్, నిన్ను పిలవడానికి ఎవరైనా వచ్చారా? ఎందుకు వచ్చావో నాకు జవాబు చెప్పు అని ప్రశ్నించారు. అటువంటి నిగూఢమైన ఆ ప్రశ్నను విని డాక్టరు కరిగిపోయాడు. ఎందువల్ల? సాయినాథులు నన్ను కరుణిస్తే తప్ప నేను మసీదులో అడుగు పెట్టను అన్నవాడు వచ్చాడా లేదా లోపలికి? అంటే ఇంకొక అర్థమైంది, నిన్ను కరుణించాను కాబట్టి నువ్వు వచ్చావు. లేదా మీ ఫ్రెండ్ వచ్చాడు కాబట్టి వాడిని పరిచయం చేసేదానికి వాడితో కూడా నువ్వు కూడా వచ్చావు. ఆ ప్రశ్న వేసేటప్పటికి తను ఏ నిర్ణయం తీసుకున్నాడో అది గుర్తుకొచ్చింది. సరే, అయిపోయింది. అయినా కూడా ఆ రోజు అర్ధరాత్రి అప్పుడు బాబా అతనిపై అనుగ్రహాన్ని చూపించాడు. నిద్రలో
పరమానంద స్థితి యొక్క మాధుర్యాన్ని చవిచూశాడు ఆ డాక్టర్. ఆ పరమానందాన్ని అనుభవించాడు. అలా చేయడం వల్ల అతనికి బాబా పట్ల భక్తి ఎక్కువైంది, అధికమైంది. ఆ పరమానంద స్థితి తన ఊరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా 15 రోజులు ఆ సంపూర్ణ ఆనంద స్థితిని అనుభవించాడు ఆయన. ఇట్లే సాయి లీలల యొక్క అనుభవాలు అసంఖ్యాకం. ఒకదానిని మించింది మరొకటి. చెప్పుకుంటూ పోతే గ్రంథం యొక్క గౌరవం పెరుగుతుంది, కానీ గ్రంథం విస్తారం అవుతుందన్న భీతితో తగ్గిస్తున్నాను. మొట్టమొదట ప్రారంభించిన ములే కథను వింటే శ్రోతలకు ఆశ్చర్యం కలుగుతుంది. అందులోని తాత్పర్యాన్ని, ములే నీతిని అర్థం చేసుకోవాలి. ఏందా నీతి? ఆ తాత్పర్యం ఏంది? తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిర్ణయం చేసుకోవాలి. ఇది రహస్యం. గంటగా గురువు అంటావు నువ్వు, అట్ట కాదు. ఇది రహస్యం. నీ గురువు ఎవరో ఆయన చూడు, అక్కడికి పోయినా కూడా తన గురు గోలప్పని స్మరణ చేసుకున్నాడు. బాబా తన గురువుగా కనిపించిన తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇదే దేవరహస్యం. ఇది రహస్యం. ఎందువల్లంటే నీ చిత్తవృత్తి, నీ మనసు, నీ భూమిక నీ గురువుకి తెలుసు, ఇతరులకి తెలియదు. కాబట్టి మీ అమ్మకి తెలుసు నువ్వేం తింటావో, ఏం తినవో, ఎట్లా తింటావో, ఎప్పుడు తింటావో అనేది మీ అమ్మకి తెలుసు. అంతే ఇది కూడా. వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిశ్చయించుకోవాలి. ఇది రహస్యం. ఏందేందో సొల్లు కబులు చెప్పుకుంటూ రాకూడదు. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. అదిగో ఇంకేం కారణం లేదు. మళ్ళీ చెప్తున్నాడు, ఎంతటి గొప్ప ఆలోచన పరులకైనా ఇదే అర్థము స్ఫురిస్తుంది. ఆలోచిస్తే ములే శాస్త్ర లీలలో. మళ్ళీ చెప్తున్నాడు, ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అనే దీనిలోని ఉపదేశం. అంతేకాదు, పురాణాలు పుస్తకాలు వెతికినా అంతటా ఈ బోధయే నిండి ఉంది, కానీ ఇది అనుభవములోకి వస్తే తప్ప నిష్ట కుదరదు. అది ఇప్పుడు నువ్వు ఏ గురువునైతే ఆశ్రయించి ఉన్నావో అది నీ అనుభవంలోకి వచ్చిందా? వస్తే ఆ గురువు మాట యందే నీకు ధ్యాస ఉండాలి, ఇంకెక్కడా ఉండకూడదు. నీ గురువుకి కీర్తి ఉన్నా లేకపోయినా కూడా పురాణాలు పుస్తకాలు వెతికినా కూడా ఈ బోధయే నిండి ఉంది. అంతే, ఇట్లా ఉండాలి. అంతే. దానికనే మనం అసలు నీ గురువు ఎవరో తెలుసుకో ముందర.
ఏందే, నీ గురువు ఎవరో తెలుసుకో. అది మనం ఎందువలంటే ఆ నిష్ట ఏర్పడుతుంది. ఆ నిష్ట ఏర్పడినప్పుడు నీకు అనుభవాలు ఎదురవుతాయి. గురువు పట్ల, గురువు వాక్యాల పట్ల శ్రద్ధ పెరుగుతుంది. ఈరోజు ఒకటి, రేపు ఒకటి, ఎల్లుండి ఒకటి చదువుతా వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. గురువుల్లో తేడాలు ఉంటాయి, మళ్ళీ వాళ్ళ వాచికంలో తేడాలు ఉంటాయి, వాళ్ళ అనుభవాలలో తేడాలు ఉంటాయి. ఎందువల్లంటే అమ్మకు తెలుస్తుందంట, ఒకడికి చేపల పులుసు అయితే ఇష్టము, వేపుడైతే ఇష్టము. అట్లా మన భూమిక, మన స్థితిగతులు, మన చిత్తవృత్తి మనకంటే మన గురువుకు బాగా తెలుసు. అది చాలాసార్లు మీతో చెప్పుకొని ఉంటా, ఈయనే నా గురువు అని ఎట్లా తెలుస్తుంది నీకు? ఏందే, ఈయనే నా గురువు అని ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఏమి ఎత్తుక్కోబడలే. సచరిత్రలోనే ఉంది ఆ మాట. మన వంతు వస్తేనే కానీ మనం బాబాకి గుర్తుకు రాము. అప్పుడు మాత్రమే ఆయన లీలలు, ఆయన కథలు, ఆయన మహిమలు శ్రవణం చెయ్యడం జరగదు, చెవులకి సోకదు. ఇదే నీకు కొండ గుర్తు. అది లెక్క. నువ్వు దేంట్లోకైనా ఇక్కడికి రావాల్సిందే మళ్ళీ. అంటే ఇప్పుడు నేను రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్తా, మళ్ళీ వచ్చేస్తా. అవి ఉదాహరణలుగా తీసుకోవాలా, అది జీవితం కాదు. ఆయన వేరు, మన గురువు వేరు. అర్థం చేసుకో. అంటే ఆయన వేరు, మన గురువు వేరు. అదొక ఆచారం, మనదొక ఆచారం. చెప్పాడు బాబా, నాది ఒక విశిష్టమైన మార్గం అన్నాడు. ఏందే, నాది విశిష్టమైన మార్గం అన్నాడు. అది ఒక రెటు ముక్కేసింది, తిన్నాడు. పోన్లే నేను తిన్నాలే అన్నాడు. భగవంతుడికి సమర్పించకుండా వేసింది ఆమె, నా ఆకలి తీరింది అన్నాడు. అర్థమైందా? వెరీ వెరీ పెక్యులియర్ ఇన్ ది యూనివర్స్ బాబా అంటే. మామూలుగా సాదా సీదాగా వేసింది అంతే. అమ్మా నువ్వు తిండి పెట్టావు, నా కడుపు నిండింది, గొంతు వరకు తిన్నాను అని అన్నాడు. ఒకటే మాట. అదే ఇంకొక గురువు, నాకు పెట్టకుండా తిన్నా, దానికి కుక్క పిల్లికి పెట్టావే అని అడిగాడు. దీన్ని నువ్వు సమన్వయపరుచుకోలేవు. కాబట్టి చెప్తాడు హేమాద్రి పంతు, అందరి వినండి, నీ గురువు ఏం చెప్పారో అది పాటించండి. ఇంట్లో అత్తగారులు చెప్తుంటారు నీ భార్య మీద, అర్థం కాల, ఆడబిడ్డ చెప్తుంటుంది ఎట్లా వదినా ఎట్లా వదినా అని. అన్నీ వింటాడు వీడు, లాస్ట్కి భార్య చెప్పిందే వింటాడు. అంతే ఇది కూడా. నువ్వు అందరు చెప్పింది విను, కానీ నీ గురువు ఏం చెప్పాడో అది పట్టుకో. అది మనకు కావాల్సింది. ఇదే ఇందులోని ఇంగితం, ఇదే ఇందులోని రహస్యం. ఈ రహస్యం నీకు అర్థం కాదు. ఈ రహస్యం నీకు అర్థం కాదు. మళ్ళీ భగవద్గీత మీద చెప్తానంటావు, ఇంకొకటి చెప్తానంటావు, ఇంకొకటి చెప్తానంటావు. వెరైటీ కావాలి నీకు. ఏం కావాలి? వెరైటీ కావాలి. నో, వేదోపనిషత్తుల సారం అని చెప్పేసింది ఇది.
అసలు ఇంకోటి కన్ఫ్యూజ్ అయిపోతాం మనం రకరకాల పుస్తకాలు చదివినా విన్నా కూడా. ఎందువల్లంటే మనకు పురాణాలు విని 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 చాలా నాటుకోబోయి ఉన్నాయి. అక్కడ కొంచెం ఇబ్బంది ఏర్పడుతుంది మనకు. అదే చెప్తున్నాడు ఇక్కడ, తమ తమ గురువుల యందు దృఢ విశ్వాసం ఉంచాలి, కానీ వేరే ఎక్కడా ఉంచకూడదు అని మనసులో బాగా నిర్ణయం తీసుకోవాలి. ఇది రహస్యం, ఇది రహస్యం. బాబా యొక్క ఈ లీలలో ఇంతకంటే వేరే కారణం కనిపించదు. బాగా ఆలోచించే వాళ్ళకైనా ఇదే అర్థం స్ఫురిస్తుంది. మనకు అర్థం కాదని మళ్ళీ చెప్తున్నాడు, ఎవరికి ఎంత కీర్తి ఉన్నా, తమ గురువులకు ఏ కీర్తి లేకపోయినా తమ గురువుల యందే విశ్వాసం ఉంచాలి అనే దీనిలోని ఉపదేశం. అంతేకాదు, పురాణాలు పుస్తకాలు వెతికినా అంతటా ఈ బోధయే నిండి ఉంది. కానీ అది అనుభవములోకి వస్తే తప్ప నీలో నిష్ట కుదరదు. నీకు అనుభవానికి రావాలా, అనుభవానికి రావాలంటే గట్టిగా పట్టుకోవాలి గురువుని, అప్పుడే నీకు అనుభవానికి వస్తుంది. తరువాత అధ్యాయం ఇంతకంటే మధురంగా హృదయంగమంగా ఉంటుంది. కేవలం సాయి దర్శనంలోని ఆనందాన్ని అనుభవించండి. ఏమంటే ఇది సమాధి చెందిన తర్వాత కదా రాసింది పుస్తకం. 23 నుంచి 29 దాకా రాశాడు. ఏమంటున్నాడు తెలుసా, ఇక్కడ ఒక అద్భుతమైన మాట వాడుతున్నాడు. సాయి దర్శనములోని ఆనందాన్ని అనుభవించండి అని చెప్తున్నాడు. సచ్చరిత్రలో నీకు సాయిబాబా దర్శనం అవద్ది. ఏందే, సచ్చరిత్రలో సాయిబాబా దర్శనం అవుతుంది నీకు. సో ఆ దర్శనములోని ఆనందాన్ని అనుభవించండి. దర్శనానందం అంటారు దీన్ని. ఆ దర్శనానందాన్ని, మా ఆనందాన్ని మనం అనుభవించాలా. దేన్ని అనుభవించాలా? ఆనందాన్ని అనుభవించాలా. ఎవరి దర్శనం? సాయిబాబా దర్శనం. అది అంటే ఇంకొకరు లోపలికి వెళ్తే మనసు నిరామయం కావాలి. మనసు లౌకికమైనటువంటి ఆలోచనల నుండి ఉపసంహరింపబడాలి. అలా చెయ్యాలంటే ఏకాగ్రత కావాలి. ఏకాగ్రత కావాలంటే నీకు దీని మీద సంపూర్ణమైనటువంటి ఇష్టం ఉండాలి. దానికి గాను కొంత సమయాన్ని కేటాయించాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. అది మనం తెలుసుకోవాల్సింది. భీమాజీ పాటిల్ యొక్క క్షయరోగాన్ని ఎలా తొలగించారనేది, చందోర్కర్ యొక్క విశ్వాసాన్ని దృఢం చేసిన విషయం, దర్శనముతో పాపరహితులను చేస్తాడు, ఆధ్యాత్మిక అవసరాలను తీరుస్తాడు, యోగుల దృష్టిపాతంతో నాస్తికుల పాపాలు కూడా తొలగిపోతాయి. పరతత్వంలో బుద్ధి స్థిరపడి అపరోక్షానుభవం కలిగిన వారి దృష్టి పలగానే దుస్తర పాపాల నుండి తరింపబడతారు. సచ్చరిత్రలో ఉన్నటువంటి బాబా దృష్టి మన మీద పడితే చాలండి, మన పాపాలు తొలగిపోతాయి. ఇది మనం ఆలోచించాల్సింది. ఇటువంటి బాబా యొక్క కళ మనకు అర్థం కాదు. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకొని, ఏందే, బాబా మన పట్ల
ప్రేమ కలిగి ఉన్నారని. ఎవరో మీట్లోకి వచ్చారు అంజయ్, ఇప్పుడు కాదులే ఇందాక. బాబా మీ పట్ల ప్రేమ కలిగి ఉన్నారని తెలుసుకొని, ముందు తెలుసుకో, జ్ఞానులు అజ్ఞానులు అందరూ పరిశుద్ధమైన మనస్సుతో పవిత్రంగా శ్రవణం చెయ్యండి. మామూలుగా కాదు, పరమ పవిత్రంగా శ్రవణం చెయ్యండి. అది భక్తి ప్రేమల యందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఏందే భక్తి ప్రేమల యందు శ్రద్ధ ఉండాలంట. ఎక్కడ బాబా యందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే శ్రవణ ఆనందము ఉంటాయి. అలా బాబాకి ఎవరైతే శరణు వేడతారో అటువంటి వాళ్ళకి వజ్ర పంజరమై వజ్రాన్ని గొయ్యాలంటే ఇంకొక వజ్రమే కావాలా, ఇంకా ఏది దాన్ని కొట్టేయలేదు. నీకు ఒక పంజరంలాగా నిన్ను చూసుకో. పంజరంలో ఉన్నటువంటి చిలుక ఎట్లా ఉంటుందో అంత జాగ్రత్తగా చూసుకుంటాడు ఆయన. వజ్ర పంజరమై అపారమైన శక్తి కలిగి భయాన్ని హరింపజేయగల సాయి చరణాలకు హేమాడ్ నమస్కరిస్తున్నాడు. ఎవరికంటే వాళ్ళకి నమస్కారం చేయడంలే. ఆయనకి ఎవరైతే శరణు పెడతారో ఆయన్ని, వాళ్ళని వజ్ర పంజరంలో ఉంచుతాడు. ఎవ్వడు వాడిని తాకలేడు. అపారమైన శక్తి కలిగి ఆయన భయం, నువ్వు భయపడేదంతా సంసారం గురించే, ఆ భయాన్ని హరింపజేస్తాడు ఆయన. ఎప్పుడు? పరిశుద్ధమైన మనస్సుతో పవిత్రంగా శ్రవణం చేసి భక్తి ప్రేమల యందు శ్రద్ధ ఎక్కడ ఉంటుందో, ఎక్కడ బాబా యందు మనసులో ప్రీతి ఉంటుందో అక్కడే నిజమైన తపన, అక్కడే నీకు శ్రవణానందం కలుగుతాయి. లేకుండా ఆనందం కలగదు. ఎవరో పిలిచారు, వెళ్ళిపోయాం, దానివల్ల ఏం లాభంలే. ఇటువంటి శ్రవణానందాన్ని కూడా వదులుకుంటున్నారండి. విచిత్రంగా ఉంది నాకు. అదేమంటే ఏదేదో చెప్పుకొని వస్తున్నారు కథలు. ఏం మాట్లాడతాం? స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో సంత్ గోలప్ గురువు మరియు శ్రీరాముని దర్శనం అను 12వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవత్. అదే అంటున్నాడు 12వ అధ్యాయంలో. మొట్టమొదటి 12వ అధ్యాయంలో చెప్పింది ఏంటంటే, నువ్వు ఎట్టైనా ఎవరినైనా పట్టుకో, నీ గురువు ఎవరో తెలుసుకొని ఆ గురువు చెప్పిన మాటల యందు విశ్వాసం ఉంచు. ఫస్ట్ పాయింట్ అది. తర్వాత అతి ముఖ్యమైన పాయింట్, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకోవాలి. ఇంకొక అతి ముఖ్యమైన పాయింట్, ఆయన జగత్తును మనలను ఉద్ధరిస్తున్నాడు. అంటే జనన మరణ చక్రములో పడి కొట్టుకోపోకుండా మనల్ని కాపాడుతున్నాడు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సార్ మనకు అర్థం కాదు, కానీ ఆయన చేసే మేలు నీకు ఇంత అని చెప్పలేం మనం. ఎన్ని జన్మల నుండి కాపాడాడో నిన్ను, ఎన్ని జన్మలు రద్దు చేశాడో.
ఆయనకి శరణు జొచ్చే కొద్దీ కూడా ఉదాహరణ, అమ్మా ఈమె ఒక్కమ్మను తులసమ్మను అన్నాడు, 100 గడపలు ఎక్కి దిగాలయ్యా ఈమె అన్నాడు. రాసిచ్చాడు, కాగితం ముద్రేశాడు. కొద్ది రోజుల తర్వాత అయ్యా ఆ కాగితం ఎడిదే అన్నాడు, చించేయమన్నాడు. ఈమె ఇంకా తిరిగి రాదయ్యా అన్నాడు. అది ఉద్ధరించడం అంటే. అర్థం కాల? అది ఎప్పటికీ అర్థం అవుద్ది మనకు. సద్గురువు యొక్క ప్రేమ. సద్గురువు సేవ చేస్తే చెప్పాడు ఇక్కడ, జన్మలు తగ్గిపోతాయి, లేదంటే ఈ చక్రం నుండి బయటపడతావు అని అంటాడు. అది నమ్మం మనం. ఏందే అది నమ్మకనే ఇన్ని తిప్పలు. దానికనే మనకంత నెగ్లిజెన్స్. చదివితే పోతాయా? అది చదివే కదా ఆయన బోంగొట్టుకున్నదా? ఎంతమంది చదివే కదా అన్నీ బోంగొట్టుకున్నదా? కొంతమందికి స్వతహాగా ఉంటుంది, అది వేరే. అది పూర్వజన్మ సుకృతం. మనమంతా లౌకికంలో నిండా మునిగిపోయిన వాళ్ళం. అట్టా ఇట్ట కాదు, పైన వెంట్రుకు కొస కూడా కనపడ్డంలే, అంతగా మునిగిపోయిన వాళ్ళం. ఇప్పుడు లేపుతున్నాడు కదా. అదే మనం ఆలోచించాల్సింది. మనలో వచ్చినటువంటి మార్పు ఎవరు చేశారు? సద్గురువు చేశాడు. మనలో వచ్చిన మార్పు సద్గురువు చేశాడు. ఇంతకు ముందర నువ్వు ఎట్లా ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు ఆలోచించు. అది జన్మల నుండి తప్పిస్తున్నాడు, చక్రము నుండి తప్పిస్తున్నాడు. ఇంతకన్నా గొప్ప సహాయం చేసేవాళ్ళు ఎవరు? వీళ్ళంతా జన్మల్లో దోసేవాళ్ళే, నీ చుట్టూతా ఉండేవాళ్ళు. అది నీకు అర్థమైన రోజు ఈయన మీద ప్రేమ కలగద్దు. వీళ్ళంతా నిన్ను, ఆయన తప్ప మిగతా వాళ్ళంతా నిన్ను జన్మల్లోకి నెట్టేసేవాళ్లే గ్యారంటీగా. ఈయనొక్కడే జన్మల నుండి బయటికి లాగేవాడు. నీకేది కావాలో నిర్ణయించుకో, నీ ఇష్టం. ఇంకా నీ ఇష్టం. బయటపడతావు అనుకుంటావా? ఆయన చెప్పింది చెయ్యి. లేదబ్బా నా ఇష్ట ప్రకారం నేను ఉంటానంటావా? నీ ఇష్టం. అది సద్గురు అంటే. ఈ రెండు దీంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఈ అధ్యాయంలో ముఖ్యంగా. వాడు ఎటువంటి వాడైనా సరే ఆ గురువు దగ్గరే నువ్వు ఉండాలి, అంతే. రైట్. శ్రీ సాయి సచ్చరిత్ర 13వ అధ్యాయం. గణేశ నీకు నమస్కారం, సరస్వతీదేవి నీకు నమస్కారం, గురువరా నీకు నమస్కారం, కులదేవత నీకు నమస్కారం, సీతారామచంద్ర ప్రభు నీకు నమస్కారం, సద్గురు సాయినాథ నీకు నమస్కారం. బాబా మాటలు అతి చిన్నవిగా సూత్రాల వలె సంగ్రహంగా ఉన్న అర్థం మాత్రం చాలా గొప్పగాను సమగ్రంగాను అర్థం గహనంగాను ఉండేటివి. అది సోది చెప్పడు ఆయన. ఏందే సోది చెప్పడు, చిన్నవిగా మన జీవితానికి సూత్రాలులాగా అర్ధగాంభీర్యంతో ఉంటాయి, అర్థముతో కూడికను ఉంటాయి, సమగ్రంగా ఉంటాయి. ఒకే ఒక మాట అంటాడు, మీ బాబు సొమ్ము అనుకున్నావా అంటాడు, అంతే, ఇంకేం అయిపోయింది అంతే. నీ కూడా నేను లేను, నన్ను మర్చిపోయావా అని అన్నాడు. సింపుల్ అండి. అరే అమ్మ అనుకుంటే, అమ్మ ముద్దు పెడుతుంది అనుకుంటే పోలా, ఏమి పెద్ద ఉండదు. ఏరా నువ్వు వస్తున్నప్పుడు నా కోసం ఒక తల్లి ఏమి ఇచ్చి పంపిలా, బడవ అంటాడు. సింపుల్.
అర్థవంతంగాను అర్ధగాంభీర్యంతో చిన్నవిగా సమగ్రంగా ఉంటాయి. పూర్తిగా వాడికి అవతల వాడికి అర్థమైపోద్ది. అది తత్వములోని అర్థం లోతుగా గూఢంగా ఉండేది. లోతుగా ఉంటుంది, నిగూఢంగా ఉంటుంది. ఆయన ఈ దొంగను తెచ్చి పడేసావు అన్నాడు, అంతే. ఇంక నువ్వు ఆలోచించుకోవాల్సిందే. వారు మాటలు ఎప్పుడు నిరర్ధకం కావు, ఇది గుర్తుపెట్టుకో. బాబా నోటి గుండా వచ్చినటువంటి మాటలు నిరర్ధకము కావు, అవి అమూల్యమైనవి. అది ఇప్పుడు కథలోకి వెళ్తున్నాడు. ఇప్పుడు పూర్వాపరాల అనుసంధానంలో ఉండండి అని మనతో చెప్తున్నాడు. లభించిన దానిని తత్వం చెప్తాడండి ముందర. బాబా తత్వం చెప్తాడు ముందర. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి, ఎప్పుడు తృప్తిగా ఉండండి, లేని దానికై చింతపడకండి. అది లేదు, ఇది లేదు, అబ్బా ఈ వద్దు, ఈ మాటలు వద్దు. ఎందుకంటే నీకు రమ్మంటే రావు, పొమ్మంటే పోవు. నీకు రావాలని నువ్వు ఉంటే ఆపినా ఆగవు. అర్థం కాలే? రావాలని ఉంటే అట్ట తిరిగి వచ్చైనా నీకు ఇస్తాడు వాడు. నీ ప్రారబ్ధానుసారం నీ ప్రయత్నము లేకుండానే సంప్రాప్తమవుతుంది అన్నం కూడా. ఆఖరాకి అన్నమే సంప్రాప్తమైతే వేరేదా సంప్రాప్తం కాదా? కాకపోతే మన ఆరాటం, పోరాటం. నువ్వు ఎంత చేసినా గొర్రెకి బెత్తడే తోక. అది అనుభవానికి వస్తే కానీ నీకు ఈ మాటలు అర్థం కావు. నాకు అనుభవానికి వచ్చింది కాబట్టి నేను ఈ మాట చెప్పగలుగుతున్నా. మీకు అనుభవాలు లేవు కదా, కాబట్టి మీరు చెప్పలేరు. అది లెక్క. దానికని అంటారు పెద్దోళ్ళ మాట చెద్దన్నం మూట అని. అది నువ్వు అర్థం చేసుకుంటే చాలు. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. ఏదైతే లభించిందో దాన్ని అనుసరించండి. వచ్చే నెల జీతం వస్తుందని దాని అప్పులు కూడా ఇప్పుడే చేసి పెడతాయి. ఎట్లా నువ్వు ఇప్పుడు నీకు 1000 రూపాయలు జీతం వచ్చింది, దాంట్లో ఖర్చు పెట్టుకో. వాడేదో డెబిట్ కార్డు ఇచ్చాడని చెప్పినా, క్రెడిట్ కార్డు ఇచ్చాడనో కొట్టేస్తేవి. 40 రోజుల తర్వాత వాడికి కట్టాలా? ఈ 40 రోజులు ఏమైనా జరుగుతాయి ఈ ప్రపంచంలో. 40 నిమిషాలలో బూడిదలైపోయినాయి మొత్తం. అర్థమైందా? దానికని అంటున్నాడు, లభించింది ఏదైతే నీకు లభించిందో దానిని అనుసరించి ప్రవర్తించండి, హెచ్చులకి పోబాకండి. వాళ్ళ ఇంట్లో పెద్ద సోఫా ఉందని నీ ఇంట్లో కూడా పెద్ద సోఫా ఈఎంఐలు కావాలంటే నీకు ఎక్కడ వస్తుంది? చెప్తానండి మాటకి. సడన్గా ఉద్యోగులందరినీ తీసేస్తారనుకో, వీళ్ళందరూ కాగితాలు ఎత్తుకోపోయి వాళ్ళకి ఇచ్చేయాలి, ఇంటి కాగితాలు. ఎవరికి? బ్యాంకుల వాళ్ళకి. మీరే అమ్ముకొని మీరే కట్టేసుకోండి అయ్యా అని. ఎందువల్లంటే ఈఎంఐ లేని ఇల్లు లేదు, ఈఎంఐ లేని కారు లేదు, ఈఎంఐ లేని మోటార్ బైకు లేదు. అన్నీ అయ్యే. అంటే ఏ వస్తువు కూడా నీది కాదు, నీది కాని దాన్ని అనుభవిస్తున్నావు. ఇంకా చెప్పాలంటే అట్టని ఈఎంఐలు తీసుకోవడం తప్ప? అయ్యా నేను అవన్నీ మాట్లాడడం లేదు నాయన, తప్పో ఒప్పో మేము కూడా తీసుకొని ఉండాంలే, అది వేరే సంగతి. కానీ ఈయన చెప్పిన మాట చెప్తున్నా. సరే అదేదో వస్తుంది ఈఎంఐ. ఇప్పుడు ఈఎంఐలో మనిషి చనిపోతే ఈఎంఐ కట్టబడలేదు, అది కూడా ఒకటి ఏదో వచ్చి ఉన్నాయి, అది వేరే సంగతి. లభించిన దానిని అనుసరించి ప్రవర్తించండి. నెలకి 1000 రూపాయలు నీకు జీతం, దాన్ని బట్టి నీ ఖర్చులు ఉండాలి.
ఏం సార్ ఆయన చెప్పడం ఏంటి సార్, ఎందువల్ల? నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు ఇబ్బంది పడుతున్నావు అనవసరంగా అప్పులు చేసుకొని. తృప్తిగా ఉండు, ఎప్పుడూ తృప్తిగా ఉండు. అసలు ఎక్కడుంది అదే తృప్తి అనే పదమైకే అర్థం తెలియకపోయినా. ఇంకా కావాలి కావాలి కావాలి, ఆ కావాలి అనేది నీ మనసులో నుంచి తీసేస్తే మిగిలింది తృప్తి. అది లేని దానికై ఏడవబాకండి. బాబా చెప్పింది అది. వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి అది ఉంది, నాకు లేదు. ఉంటే ఉండేరా నాయన, నీకున్న దాంతో నువ్వు హ్యాపీగా ఉండు. అది లెక్క. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోతున్నాయే, వాళ్ళందరూ రాత్రి ఖచ్చితంగా తిరిగి రావాలిరా ఇంటికే. నువ్వు రాబడలేదురా నాయన, నేను నీ కొడుకు చెప్పు. అర్థం కాలా? నువ్వు విసుగుతో వచ్చి ఇంట్లో పడుకుంటావని వస్తే, ఏమండి నేను ఈరోజు టిఫిన్ చేయాల, చపాతీ పోయిందండి అని అన్నందుకు నువ్వు సంక నాగతో చొక్కా వేసుకొని ఆ మెట్లు దిగి లిఫ్ట్ పని చేయలేదనుకో, 8 అంతస్తులు తిని పోయి సంక నాకతో పోయి తేవాలి. నీకు ఈ బాధ లేదని గుర్తుకు తెచ్చుకో. అర్థమైందా? అది లేని దానికై చింతపడకండి. కారు ఉంటే దాంట్లో ఏదో ఒకటి పోయాల. అర్థం కాల? వాళ్ళకి కారు ఉందని మనం కూడా కొనుక్కుంటే ఎట్లా? నువ్వెంత, నీ శక్తి ఎంత, ఆయిల్ ఎంత అవద్ది? పోనీ నీకు రోజు కారుతో అవసరమా? ఎనుకొని వాకిట్లో పెట్టుకుంటుమే. ఇట్లా ఉంటే మన చర్యలు. సచరిత్ర చదివితే నీకు తెలుస్తుంది. లేని దానికై చింతపడకండి. వాళ్ళకి బేరం జరుగుతుంది, నాకు జరగడం లేదే. రెడమ్మ బడవా, ఏం చేస్తాం దానికి? నేను ఇల్లు వాకిల్ లేని ఫకీరును, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నాడట. అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా వేధిస్తూ ఉందోయ్. నేను మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనమేసుకుని ఉంది మాయ. నువ్వు ఒకవేళ మర్చిపోయినా నిన్ను వదలరు బొమ్మాలి, నీ ఇంట్లో వాళ్ళు వదలరు, ఇంకెవరు వదలరు. నేను చక్కగా తెచ్చిన నాకు ఎవరు వదలరు, అది గుర్తుపెట్టుకో. అదే లేనోడికే అంత మాయ ఉంటే ఇంకా నువ్వు మాయలోనే ఉండేవాడికి ఎంత మాయ ఉండాలనే దానికి చెప్తున్నాడు ఆయన. నేను ఇల్లు వాకిలి లేని ఫకీరును, ఏ బాధలు లేకుండా ఒక చోట స్థిరంగా కూర్చున్నా, అయినా తప్పించుకోలేని ఈ మాయ నన్ను కూడా తరచూ వేధిస్తూ ఉంది. రూపం నామం మీ గురించే నాకు చింత. ఎందుకో హాయిగా ఉండొచ్చు కదా ఆయన. అర్థం కాదా? హాయ్, ఇప్పుడు మన దేవుడి గురించి పట్టించుకుంటున్నావా? హాయిగా వాళ్ళ ఎవరికైనా బాధ ఉందా? ఒరే ఈరోజు సత్సంగా నీకు పోలేదే అని ఏమైనా బాధ ఉందా? ఎప్పుడైనా బాధపడ్డావా? ఒరే ఈరోజు అధ్యాయం చదవలేదే అని ఉపవాసంతో ఉన్నావా? మొగుడు కొడితే ఉపవాసం చేశాం కానీ, పిల్లని తిడితే బయట అన్నం తినేసి వచ్చాం కానీ, అసలు దేవుణ్ణి తలుచుకోలేకపోయినావు అన్న బాధే లేదు కదా. కించిత్తు కూడా లేదు. ముళ్ళు గుచ్చుకుంటే ఎంత ఉంటుందో అంత బాధ కూడా లేదు మనకు. బాబా ఈరోజు మిస్ అయిపోయాను రా, ఈరోజు భజన చెప్తే మిస్ అయిపోయానా అని ఎప్పుడైనా రాత్రి అంతా అరగంట సేపు కూర్చొని నేర్చా? వాడు ఎప్పుడు చెప్పే సోదే కదా, ఇవ్వు ఇవ్వు ఇవ్వు, ఇదే కదా వాడు చెప్పే సోదే. ఆ పాటలే కదా, 4 పాటలే కదా వాడేదా. అది నేను మర్చిపోయినా అది నన్ను మర్చిపోకుండా నిరంతరం పెనవేసుకుని ఉంది.
అది హరి యొక్క ఆదిమాయ. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది. ఏందే ఇంక నువ్వు నేనెంత, బ్రహ్మాదులను కూడా. ఆదులు అంటే ఏంటంటే బ్రహ్మ మొదలగు వారిని కూడా. విష్ణువు మోహిని రూపం ధరించాడు, వీళ్ళిద్దరు ఎగపడ్డారు. అదే బ్రహ్మకైనా పుట్ట రెమ్మ తెగులు అని చెప్పింది మాయ. చూడండి, వీళ్ళిద్దరు తపస్సేడు మర్చిపోయారు. ఈయన సృష్టిని మర్చిపోయాడు, సరస్వతి దేవుని మర్చిపోయాడు. అడుగో ఆ మోహిని రూపంలో పడిపోయినాడు. శివయ్య శ్మశానం మర్చిపోయాడు, అర్ధనారీశ్వరుడు అని అనుకుంటూ ఉన్నటువంటి దాన్ని కూడా మర్చిపోయాడు. ఆ మోహిని వెంటబడ్డారు. బ్రహ్మాదులను కూడా ఎగరగొట్టేస్తుంది రా పిచ్చోడ. నువ్వు ఒక లెక్క తొక్క, దుర్బల ఫకీరుణ్ణి. దాని ముందు నేను ఏ పాటి వాడును? మరి ఎప్పుడు దానికి విముక్తి? ఆ మాయ నుండి ఎప్పుడు బయటపడతావు? హరి ప్రసన్నుడైతే అది విచ్ఛిన్నమవుతుంది, ఆ మాయ తొలగిపోతుంది. హరి ప్రసన్నుడు కావాలంటే ఏం చేయాలి? అఖండ హరి భజన లేకుండా మాయ నిరసనం కాదు. అఖండ హరి భజన, అఖండ హరిని గురించిన చింతన. మళ్ళీ భజన అంటే ఏం చెప్పాడు? గురు సర్వేంద్రియాలను చెవులలో నిలుపుకొని సాయి గురువు యొక్క మహిమను వింటే అదే సహజమైన స్మరణ, భజన, కీర్తన. అర్థమైందా? వెన్నెల్లో హాయ్ హాయ్, బాబాతో హాయ్ హాయ్ అని పాడుకుంటే నీకు పోదు మాయ. ఆయన సచ్చరిత్ర వినాలి, ఆయన మహిమల్ని తెలుసుకోవాలి, ఆయన శక్తి సామర్థ్యాలని మనం గమనించాలి. ఏమీ లేదు ఇక్కడ అని తెలుసుకోగలగాలి. ఇవన్నీ వింటే మన ముందర వాళ్ళు పోయినారు, మనం కూడా రేపు పోతామని తెలుసుకోగలగాలి. ఎప్పుడు మృత్యువుని ధ్యానంలో పెట్టుకోవాలి. అట్లాగే మన ఆలోచనలు మారాలి, పరిగెత్తడం ఆపేయాలి. ఇవన్నీ జరగాలంటే నువ్వు సత్యతని పారాయణ చేయాలి, లేదా అధ్యయనం చేయాలి. నా చూసారా లేదా? ఎవరు పెట్టున్నారు మెసేజ్? సత్యతను చదవడం అంటే బ్రహ్మాండంగా పెట్టున్నారు, చూసారా లేదా? చూడండి, అదే సత్యతను చదవడం. ఊరికి అక్కడ పోయిన 150 మంది కలిపి పారాయణకి పోతున్నారు, గురుచరిత్ర పారాయణ పోతున్నారు. ఎన్ని పారాయణలు చేసినా అంతే. అది మనం ఆలోచించాల్సింది. అఖండ హరిభజన లేకుండా మాయ నిరసనం కాదు. సో ఈ మాయా ప్రభావాన్ని చెప్పి భగవంతుడు దాని నుండి నువ్వు బయటపడేదానికి సచ్చరిత్ర శ్రవణం చేయండి, ఈ భవసాగరాన్ని అవలీలగా దాటండి అని చెప్తున్నాడు సచ్చరిత్రలో. చరిత్రకారుడు అది. బాబా ఏం చేశాడు? మాయ యొక్క మహిమను భక్తులకు చెప్పి, ఒరే నేను కూడా తప్పించుకోలేకున్నానరా అని చెప్పి దాని నుండి నివృత్తి కలగడానికి ఏం చెప్పాడు? గురు కథ శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించమన్నాడు. అది చాలామంది భజన అంటే పండర భజన అనుకుంటారు, తప్పది. ఏందే భజన అంటే ఒక దీపం పెట్టి చుట్టూరా వేస్తారు, భజన చేస్తారు.
వాడి గినెవను కొంత గినె వీడు కొట్టేస్తాడు. అది భజనలు కాదు లెక్క. 50 రూపాయలు ఇవ్వాల్సిన కూలీని 20 రూపాయలు ఇచ్చి పంపించేస్తారు మహారాష్ట్రలో. ఘోరం. విపరీతంగా పని చేయించుకుంటారు, డబ్బులు ఇవ్వరు. కాబట్టే అక్కడ ఆయన నిచ్చినేసి ఆ చిన్న పనికి 2 రూపాయలు ఇచ్చాడు. అక్కడ ఎందుకు చెప్పాడంటే వాళ్ళ మనస్తత్వాలు అయ్యి, అర్థమైందా? ఎక్కువ డబ్బులు ఇవ్వరు వాళ్ళు. ఇప్పటికీ 150 కూలి, 200 కూలి, ఇప్పటికీ కూడా. కాబట్టి ఆయన అక్కడ పుట్టాడు, అక్కడ ప్రకటమయ్యాడు. జాలి, దయ, కరుణ ఏమిలే. ఏందే ఆ గవర్నమెంట్ దానికనే బాబా భలే ఆయన ముందు చూపు కలిగిన వాడు. దాన్ని గవర్నమెంట్ తీసుకుంది. అదేగానా గవర్నమెంట్ గాను తీసుకోకుండా ఉంటే సంస్థానాన్ని అస్సలు మనల్ని లెక్క పెట్టేవాళ్ళు కాదు ఉత్తరాదోళ్ళు. అర్థమైందా? అస్సలు బేఖాతరు చేయరు. తెలుసా? 100 గదుల సత్రాన్ని కట్టించినటువంటి ఆయన రమణి లెక్క చేయలేవాడు. అబ్బా అంత ఘోరం వాళ్ళు. ఎంతమంది క్యూలో ఉన్ని వాడు నేరుగా టోపీ పెట్టుకొని వచ్చి ముందరికి వెళ్ళిపోయి ఆయన నేరుగా పోయి బాబా దగ్గర పోయి దండం పెట్టుకొని రావాలి ద్వారకామాయిలోకి. అర్థం కాల? వాళ్ళ కథే వేరు. కాబట్టి బాబా ప్రతి ఒక్కటి సంస్థానం ఆధ్వర్యంలో, గవర్నమెంట్ బాబా ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి అన్నీ కూడా. దాన్ని ఏం చేశాడు? సంస్థానానికి అదిగో గవర్నమెంట్ రిసీవర్ చేసుకుంది. లేకుంటేనా వీళ్ళ 100 రూపాయలు అంట, 1000 రూపాయలు చెప్తారు ఫీ దీనికి హారతికి. ఇప్పుడు కాదు, 50 ఏళ్ళు 20 ఏళ్ళ ముందరే చెప్పుండేవాళ్ళు వాళ్ళకి కానీ ఇచ్చుంటే. ఎంత ఘోరం అంటే వాకిట్లో వాడు అంగడి ముందర రోడ్లో సైడ్గా పెట్టుకుంటే డబ్బులు ఇవ్వాలి వాళ్ళకి. ఏంది 100-200 కాదు, నెలకు 1000 రూపాయలు, రోజుకి 1000 రూపాయలు. అక్కడంతా రోజులు లెక్క, 1000 రూపాయలు రోజుకి. అప్పట్లో డిమాండ్ అంతుండేది బాబా దగ్గరకు ఉన్నప్పుడు కూడా. రోజుకి 5 రూపాయలు లెక్కన వసూలు చేసేవాళ్ళు, రోజుకి 2 రూపాయలు లెక్కన వసూలు చేసేవాళ్ళు. ఏదా బయట వరండా ఇచ్చి. దానికనే ఆయన అక్కడ అవతరించారు. మహాత్ములందరూ కూడా ఉత్తరాదిలోనే వచ్చారు, దక్షిణాదిలో ఎవరు రాలా. ఆ బుద్ధ ఇప్పుడు ఉత్తరాదోళ్ళు ఎంతటి ఘోరం అంటే దక్షిణాదోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఉత్తరాదికి పెడుతున్నారు అంత డబ్బులంతా. అర్థం కాల? ఈ 4 దక్షిణాదోళ్ళకి పడితే సస్తాయి కదా. అంటే వీళ్ళు ప్రధానమంత్రి అయి ఉండేవాళ్ళు దక్షిణాదోళ్ళు. దక్షిణాదో అందరూ కలిసికట్టుగా నిలబడి ఒకరిని ఎన్నుకొని వాడిని ప్రధానమంత్రి చేయలేకపోయారు. వీళ్ళలో యూనిటీ లేదు. అది మన చరిత్ర. ఎవడైనాడు ప్రధానమంత్రిగా 6 ఏళ్ళు 5 ఏళ్ళు ఎవరు పాలించారు? మన డబ్బులు వాళ్ళకి రైల్వేలు, మన డబ్బులు వాళ్ళకి టూరిజం డెవలప్మెంట్లు. నెట్లో కొట్టండి తెలుస్తుంది. ఒక్కొక్క రాష్ట్రానికి వాళ్ళు ఎంతెంత డబ్బులు ఇస్తున్నారో అర్థమవుతుంది. ఏమి మనకు బళ్ళే. కాబట్టే భగవంతుడు భగవత్ స్వరూపులు సద్గురువులు అందరూ 180 మంది ఉత్తరాదిలోనే జన్మించారు. అది లెక్క. సత్పురుషులు లేదా సద్గురువులు ఎక్కడ అవతరిస్తారు చెప్పేశాడు హేమాద్రి పంత్ గారు. ఏందే ఎక్కడ అవతరిస్తారో కూడా చెప్పేశాడు. అది మనం తెలుసుకోవాల్సింది.
ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు లేకపోతే అక్కడ లేదని తెలుసు, ఆదాయం పడిపోతుందని తెలుసు, అయినా కూడా తెలుగు వాళ్ళని గౌరవించరు. అది తమాషా. సో అఖండ హరిభజన లేకుండా మాయ నిరసనం కాదు. ఎందుకు చెప్తున్నామంటే అదే భక్తి అనుకుంటారు వాళ్ళు. అదే ఉన్నోడు కూడా అక్కడ 5 రూపాయలు రొట్టెలు ఇస్తారే, 20 ప్యాకెట్లు 30 ప్యాకెట్లు తీసుకొని పోతారు ఇంటికి. ఇంకా అదే 3 పూట్ల. దానికనే హేమాద్రి పంత్ రాశాడు, ఒక్క లోభం ఉందా సాధనలన్నీ మట్టి కొట్టుకుపోతాయి. అవి భక్తులకి జారాల, లేనోడికి జారాల, ఉన్నోడికి జారుతున్నాయి. అది కథ. సో బాబా మాయ యొక్క మహిమను చుట్టేస్తుంది. మాయ నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. మాయ అంటే ఏదో కాదు, నామము రూపము. సంసారం నామం రూపాన్ని పట్టుకొని వాళ్ళు పట్టుకోవాలా. ఎక్కడో రష్యాలో ఉన్నాడు నీ మనవడు, నువ్వేం ఇండియాలో ఉండవు. వాడు హ్యాపీగా ఆడుకుంటున్నాడు, ఇండియాలో ఉండేవాడు ఆడొస్తున్నాడు. నా మనవడు ఏం చేస్తున్నాడు? అది మాయ పట్టుకోవడం అంటే. నా కూతురు ఏం చేస్తుందో, నా అల్లుడు ఏం చేస్తున్నాడో, సరిగ్గా చూసుకుంటున్నాడో లేదో. ఇప్పుడు చెప్పు, వాడు పట్టుకున్నాడా, నువ్వు పట్టుకున్నావా? అది అదే రమణ మహర్షి చెప్పింది. ఇది నీకు ఎప్పుడు అర్థం ఉందో అప్పుడు మాయ నుండి బయటపడతావు. సో ఇవన్నీ కూడా పరిశీలన చేసుకోవాలి. సో ఈ మాయ నుండి బయటపడాలంటే ఒకటే మాట చెప్పింది సచ్చరిత్ర, గురు కథ శ్రవణం. అంతే, దట్స్ ఆల్. చెప్పేలాగా కదా, గురువు పైన విశ్వాసం ఉంచాలి, ఇది రహస్యం అని చెప్పాడుగా. అది నువ్వు నమ్ముతున్నావా లేదా? నమ్మితే నీ సాధన ఏందో నీకు తెలిసి ఉండాలి. అక్కడొక్కాలు ఇక్కడొక్కాలు వెయ్యవు నువ్వు. ఏంది నీ సాధన? అది మెయిన్ ఉండాలి, మిగతా సబ్సిడరీ. కేవలం మనం గురు కథా శ్రవణంతో ఈ భవసాగరాన్ని, అది హేమాద్రి పంత్ రాశాడు లేవయా అనొచ్చు నువ్వు. 10వ అధ్యాయంలో చెప్పాడు. ఎస్, అది నేనే రాశా, నా అనుభవం మీద రాశాను అన్నాడు ఆయన. అది ఏమన్నాడు? అనుభవం మీద రాసుకున్నాడు. 10వ అధ్యాయంలో స్వయంగా బాబా చెప్పాడు. గురు కథా శ్రవణం అనే సత్సంగాన్ని ఆశ్రయించి మీ ప్రాపంచిక వ్యధలను వదిలించుకోండి. ఇదే మీ జీవితానికి సాఫల్యత. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. మీ మనసులలో ఎలాంటి సందేహాలను పెట్టుకోకండి. అనేక చాతుర్యాలను వదిలి సాయిని నన్ను గుర్తుకు తెచ్చుకోండి. గుర్తుకు తెచ్చుకోమంటున్నాడు ఆయన. ఏందే? సాయి సాయి అని క్యాటరింగ్ చేయమన్నప్పుడల్లా చాటరింగ్ చేయమని చెప్పడంలే, నన్ను గుర్తుకు తెచ్చుకోండి. ఎందుకు గుర్తుకు తెచ్చుకోవాలి? అది పాయింట్ రావాలి నీకు. అప్పుడు ఆటోమేటిక్గా గుర్తుకు తెచ్చుకుంటావు. ఏందే? అనేక చాతుర్యాలను వదిలి సాయి సాయి అని నన్ను గుర్తుకు తెచ్చుకోండి. ఇంకేం అక్కర్లేదు. ఇవి నా మాటలు కావు. సాయిబాబా ముఖత నోటి నుండి వెలువడినటువంటి అమూల్యమైన అపూర్వమైన వచనములు. వీటిని నిరర్ధకము అని భావించకండి. వీటికి వెలకట్టకండి. అంత లెక్కలు కట్టే బుద్ధి మనకు. ఇస్తేనమ్మో ఆయన పుచ్చుకుంటున్నావు, నువ్వేమిస్తావు నేనేమిస్తా. నువ్వు అత్త చీరకి నువ్వెంత పెడతావు నేను ఎంత ఇస్తా. బావమర్ది కాళ్ళు గడిగితే ఎంత ఇస్తావు
నేను అమ్మాయికి ఎంత ఇస్తా, ఆడపడుచుకి ఎంతకి ఇస్తా, ఊరిడమ్మ పడవ. ఇదేంది ఇదే లెక్కలు కట్టే బుద్ధి అంటే ఇదే కదా. అర్థమైందా? సరే నువ్వు బావమర్దితో చెప్పు, నువ్వు కాళ్ళు అడగబడలేదు, అయినా నేను మీ అక్కని చేసుకుంటానని చెప్పి వాళ్ళు ఒప్పుకుంటారేమో. అర్థం కాలా? నాకేం బావమర్ది కాళ్ళు అడగబడలే, నేను వాళ్ళ అక్కని చేసుకుంటా. భలేవాడివే, బావమర్ది కాళ్ళు అడగాల్సిందే, నువ్వు వాడికి సవర ఉంగరం ఇవ్వాల్సిందే. అదే లడ్డోడైతే 3 సవర్ల ఉంగరం చేయించాల్సిందే. అర్థమైందా? నువ్వు కాళ్ళు అడగబడలేదురా అని చెప్తున్నా. అబ్బే భలేవాడు బావా, నువ్వు కడగాల్సిందే, నాకు ఇవ్వాల్సిందే. లెక్కలు కట్టే బుద్ధి కాక ఇంకేం బుద్ధి ఇదే? సావు తెలివి ఏమంటారు దీన్ని? సావు తెలివి అంటారు. కాబట్టి ఈ మాయ నుండి నువ్వు బయటపడాలంటే సచ్చరిత్రని అధ్యయనం చేయాల్సిందే. ఎవరైనా కూడా సచ్చరిత్రను అధ్యయనం చేస్తే నీ గుణాలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీ ప్రవర్తన మారుతుంది, నీ చింతన మారుతుంది, నీ ధోరణి మారుతుంది. టోటల్గా నువ్వు మారిపోతావు. అది అప్పుడు నీకు దైవ సామ్రాజ్యంలోనికి అనుమతి లభిస్తుంది. అది సంగతి. మనసుని నిశ్చలం చేస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది. సచ్చరిత్ర శాంతినిస్తుంది. అర్థమైందా? ఆయన మహిమలు, ఆయన లీలలు, ఆయన కథలు మనందరికీ సంతోషాన్ని కలిగిస్తాయి. యోగ వేమన చూస్తూ ఉంటే ఆకాశాన్ని చూపించాడు, సముద్రాలను చూపించాడు, పారేటువంటి సెలయేర్లను చూపించాడు, నదులను చూపించాడు, అరణ్యాలను చూపించాడు, చెట్లను చూపించాడు, సూర్యుని చూపించాడు. వీటికంతటికి కారణం ఎవరు అని అడిగాడు. ఎప్పుడు తీసిన సినిమా తెలుసదే? 1947లో తీసిన సినిమా. ఆ రోజే తత్వం చెప్పారు సినిమాలలో. అర్థమైందా? ఇంత సృష్టిని సృష్టించింది ఎవడు అనే ప్రశ్న వేసుకున్నాడు. ఎవరు? యోగి వేమన. వేమన వేసుకున్నది ఎన్నిటికీ అర్థం తెలుసుకున్న తర్వాత యోగి అయినాడు ఆయన. ఆయన పెట్టుకోలే, మనం ఇచ్చాం బిరుదు ఆయనకి, యోగి అని. అద్భుతం సార్, చాలా బాగుంది. చూడండి ఒకసారి, టీవీలో యూట్యూబ్లో ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై జై జై. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడుతుంటారు పోయా